ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మనం ఈరోజు పంచాక్షరి మంత్రం యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏదైనా ఏదైనా మంత్రం చదివేటప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని చదివితే దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది 100% ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి నా, మా, షి, వా, యా 5 ఉంటాయి. ఇందులో ఫస్ట్ నాతోనే స్టార్ట్ అవుతుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, నాగేంద్రుణ్ణి హారముగా ధరించినవాడు, 3 కన్నులవాడు, భస్మము ఒంటి నిండా పూసుకున్నవాడు, మహేశ్వరుడు, నిత్యమైనవాడు అని దీని యొక్క అర్థము. తర్వాత నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. నకార వచ్చింది చూడండి, నకారాయ నమ శివాయ. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, పరిశుద్ధుడు, దిగంబరుడు, నమశివాయ అనే మంత్రమునందలి నా అనే అక్షరమైన వాడవు శివునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. తర్వాత రెండవది మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ. మరి దీని యొక్క అర్థం ఏంటి? రెండవది కాబట్టి దీని యొక్క అర్థం ఏంటి? ఆకాశగంగా జలమనే చందనము పుయ్యబడినవాడు, ఆకాశగంగా జలము అనేటువంటి చందనము పుయ్యబడినవాడు, నందీశ్వరుడు మొదలైన ప్రమదగణములకు నాయకుడు, మందార ఇంకా పుష్పాలు, మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. అంటే మందార ఇంకా అనేక రకములైనటువంటి పుష్పములు, ఇంకా అనేక రకములైనటువంటి బహుపుష్పాలు, అనేక రకమైనటువంటి పుష్పములచే పూజించబడినవాడు, నమశివాయ అనే మంత్రమునందలి మా అనే అక్షరమైన వాడు అయినటువంటి శివునికి నేను నమస్కరిస్తున్నాను అని ఇది దాని యొక్క అర్థం అన్నమాట. తర్వాత షి అంటే శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ. మరి దీని యొక్క అర్థం ఏంటి? దీని యొక్క అర్థం ఏంటి? మంగళకరుడు, పార్వతి ముఖమనే పద్మ సముదాయమును వికసింపజేయు సూర్యుడు, దక్షుని యాగము నాశనం చేసినవాడు, నల్లని కంఠము కలవాడు అని దీని యొక్క అర్థము. తర్వాత ఏంటి? శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శికారాయ నమ శివాయ. మరి దీని యొక్క అర్థం ఏంటి? జెండాపై ఎద్దు చిహ్నమున్నవాడు, నమశివాయ అనే మంత్రమునందలి ఇంతకుముందు నా, మా, ఇప్పుడు ఇది షి అను అక్షరమైన వాడు అగు శివునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. తర్వాత వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ. మరి దీని యొక్క అర్థం ఏంటి? వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునీంద్రుల చేత పూజించబడు జటాజూటము కలవాడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని అను 3 కన్నులుగా కలవాడు అని దీని యొక్క అర్థము. తర్వాత చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమ శివాయ. వకారాయ వచ్చింది, నా, మా, షి, వా వచ్చేసినాయి. నమశివాయ అను మంత్రమునందలి దీని యొక్క అర్థం ఏంటి అంటే, నమశివాయ అనే మంత్రమునందలి వా అను అక్షరమైన వాడు అయినటువంటి శివునికి నేను నమస్కరిస్తున్నాను అని దాని యొక్క అర్థము. తర్వాత యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ. మరి తర్వాత 5వది యా అంటే యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ. మరి దీని యొక్క అర్థం ఏంటి? యక్షస్వరూపుడు, జటాలను ధరించినవాడు, పినాకమను ధనస్సును చేతిలో పట్టుకున్నవాడు, సనాతనుడు, ఆకాశమునందుండు దేవుడు, అలాగే దిగంబరుడు అని దీని అర్థం. తర్వాత దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయ్యకారాయ నమ శివాయ. చివరిగా యా అనే అక్షరం అన్నమాట. నమశివాయ అను మంత్రమునందలి యా అనే అక్షరమైన వాడు శివునికి నేను నమస్కరిస్తున్నాను అని
అర్థము. ఈ విధంగా నా మ శివాయ ఈ 5 అక్షరాలు మొత్తం నమఃశివాయ. ఇది శివ పంచాక్షరి మంత్రం అనమాట. దీని అర్థం తెలుసుకొని చదవండి. చాలా చాలా మంచి పవర్ఫుల్ మంత్రం అండి శివునిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.